కుక్కలున్నాయి జాగ్రత్త. ఇలాంటి బోర్డులు చాలా వరకు మనం ఇంటి గేట్ల ఎదుట చూస్తుంటాం. కానీ ఇప్పుడు అలాంటి బోర్డులు ప్రతి వీధిలోనూ రోడ్లపైన పెట్టాల్సిన అఘాయిత్యం ఏర్పడిందనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే తెలంగాణలో ఏ జిల్లాలో ఏ పట్టణంలో చూసినా కుక్కలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఎక్కడ చూసినా దర్శనమిస్తూ స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. వృద్ధులు, చిన్నారులు, మహిళలు అనే తేడా లేకుండా దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయి. దీంతో కుక్కల బెడద కారణంగా ప్రజలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. రోడ్ల మీద మనుషులపైకి, వాహనాలపైకి కుక్కలు ఎగబడుతున్నాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పట్టణంలోని పలు ఏరియాల్లో 30 మందిపై వీధి కుక్కలు దాడులు చేశాయి. దీంతో ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. పోచమ్మ బస్తీకి చెందిన ఓ బాలికపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయాల పాలైంది. కుక్కలు బెడదపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ బాలనగర్లో వీధి కుక్క స్వైర విహారం చేస్తోంది. రోడ్డుపై కనిపించిన ప్రతి ఒక్కరిపై దాడికి తెగబడుతోంది. గంట వ్యవధిలో 15 మందిపై దాడి చేసింది. వీధి కుక్క దాడిలో పలువురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. కుక్కల బెడద నుండి తమను కాపాడాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.